నిజం చెప్తున్నా. ఏం కొనాలన్నా ఏం తినాలన్నా భయమే అవుతుందల్ల. ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో సమజే అవుతలేదు. పైసలు ఇచ్చి మరి పానం మీదకు తెచ్చుకున్నట్టు అవుతున్నది. మార్కెట్లో చూడురి డూప్లికేట్లు ఎట్లా తిరుగుతున్నాయో అగో. కల్తీ కల్తీ కల్తీ, ఏది చూసినా కల్తే. మనుషులే కల్తీ, కల్తీ మనుషులు తయారు చేసే వస్తువులు కూడా కల్తే. పాలు కల్తీ, నెయ్యి కల్తీ, షాయి పత్త కూడా కల్తే. సబ్బులు కల్తీ, సరుపులు కల్తీ, అల్లం కూడా కల్తీయే. ఈడ ఆడని కాదు, అంతటా గిదే కథ. అసలు కల్తీ ఫ్యాక్టరీలే పెట్టి ఈ కల్తీ సామాను తయారు చేసి మంది పనులతోనే ఆడుకుంటుర్రు ఈ కల్తీగాళ్ళు. ఇగో ఇటు చూడుర్రి, తెల్ల తెల్ల గడ్డలున్నాయి. పన్నీరట పన్నీరు. ఇది నిజంగానే పన్నీర్ అనుకొని మనం తింటే ఇక దావఖాన కూరకాలే. సూరత్లనొల్ల కొందరు బట్టెవాజిగాళ్ళు గిట్ల కల్తీ పన్నీరును తయారు చేసిర్రు. మిషన్లు గిషన్లు తెచ్చుకొని డ్రమ్ములల్లా కెమికల్లు పోసి ఇగో గీ ఏషం పెట్టుకున్నారు. ఇక ఇదే అసలైన పన్నీర్ అని దుక్న పొల్లో కంటగడుతుర్రు అగ్వకు. అగ్వకే అత్తంది కదా అని వాళ్ళు ఈ పన్నీరే తీసుకొని జనాల కంటగట్టుడు. దుక్నం సేటి మీద నమ్మకంతోని వందలకు వందలు పెట్టి వీటిని జనాలు కొంటుర్రు. కూరలు వండుకొని ఇక దావకన తొవ్వ పడుతుర్రు. అసలు ఏందోల్ల ఈ కల్తీ రామాయణం. అరే తినే తిండిని కూడా కల్తీ చేస్తే ఏందన్నట్టు. అంటే ఇది మనుషులను చంపుడు కాకుంటే ఇంకేటిది. అసలు ఈ కల్తీని తయారు చేసేటోళ్లను ఉత్తగా ఇడిచిపెట్టనే ఇడిచిపెట్టొద్దు. వాళ్ళ మీద మర్డర్ కేసు అసుంటిదే పెట్టాలి, అంతే కదా.